బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇక పుండరీకుడు మంచి పండితుడు, శాస్త్రాలన్నిటినీ బాగా నూరి త్రాగినవాడు, వేదాంగాలలో ప్రావీణ్యాన్ని సంపాదించినవాడు పుండరీకుడు. తపోనిష్ట గరిష్ఠుడు, ఆ నిష్ఠాగరిష్ఠుడు ఇంద్రియాలను జయించినవాడు, క్షమాగుణం కలిగినవాడు. పుండరీక అంటే పద్మమని అర్థం. మురికిలో పుట్టిన పద్మానికి మురికి అంటనట్లుగా పుండరీకుడు కూడా ఈ సంసారాన్ని అంటకుండా జీవిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు నియమం తప్పకుండా త్రికాల సంధ్యావందనాన్ని, ప్రొద్దున సాయంకాల సమయాలలో అగ్నిహోత్రుడి ఉపాసనను చేస్తూ ఉండేవాడు. పుండరీకుడి గురుసేవ చాలా ప్రసిద్ధమైంది. ఇన్ని చేస్తూ ఉన్నా కూడా ఆయన భగవంతుడి ధ్యానాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అతడికి గర్వం అంటే ఏమిటో తెలీదు. తల్లిదండ్రుల కోసం, వారిని సంతోషపరచడం కోసం ఏమైనా చేసేవాడు. పుండరీకుడు తన వర్ణాశ్రమాలకు ఉచితమైన కర్మలను ఆచరిస్తూ సర్వవ్యాపి అయిన భగవంతుడిని ఆరాధిస్తూ ఉండేవాడు. అటువంటి స్వామిని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండేడు. హరి 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 హరిదేవా, 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 హరి 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 హరిదేవా. శ్రీనారాయణ కమలాక్ష, శ్రీ నరసింహ రిపుశిక్ష, నారాయణ కమలాక్ష, శ్రీ నరసింహ రిపుశిక్ష, మానిత నిగమ సురపక్ష, అనాతీత రణవృక్ష, మానిత నిగమాసురపక్ష, మానాతీత రణవృక్ష, హరి 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 హరిదేవా, హరి 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 హరిదేవా. మురగర పురగర్ ప్రియమిత్ర, పురగర ప్రియ మిత్ర, గిరిధర సురవర్ నుతి పాత్ర, గిరిధర సురవర నుతి పాత్ర, దినకర హిమకర యుగ నేత్ర, దినకర హిమకర యుగ నేత్ర, జలధర సుమశర సమగాత్ర, జలధర సుమశర సమగాత్ర, హరి 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 హరిదేవా, హరి 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 హరిదేవా. జ్ఞానాకారక గురు రూప, జ్ఞానాకారక గురు రూప, జ్ఞాన విబోధక మతి గోప, జ్ఞాన విబోధక మతి గోప, వినాశకే హత పాప, వినాశక హే హత పాప, సచ్చిదానంద భూత దీప, సచ్చిదానంద భూత దీప, హరి 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 హరిదేవా, హరి 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 హరిదేవా, హరి 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 హరిదేవా, హరి 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 హరిదేవా. తాను చేసే ప్రతి కర్మను భగవంతుడికి అర్పణ చేస్తూ ఉండేవాడు. ఇది చాలా ముఖ్యం. కృష్ణార్పణ అంటూ ఉండాల. ఈ వ్రతమంతా నీకేనేని నియమమైనటువంటి నిష్టలను పాటిస్తూ పుండరీకుడు కాలాన్ని గడుపుతూ ఉండగా ఒకరోజు భగవంతుడి కృప వల్ల ఆయన అంతఃకరణలో భగవంతుడి దర్శనం లభించింది. అసలే విరక్తుడైన పుండరీకుడు ఈ దర్శనంతో పూర్తిగా విరాగి అయి ఇల్లు వాకిలి బంధుమిత్రులు అన్నిటినీ విడిచి వెళ్ళిపోయాడు. పుండరీకుడి బుద్ధిలో భక్తి పూర్ణంగా నిండింది. తాను ధ్యానంలో దర్శించిన భగవంతుని ప్రత్యక్షంగా చూడాలని దేశాంతరాలు తిరుగుతూ తీర్థాటన చేస్తూ శ్రీహరిని ప్రార్థించాడు.
యస్మాత్ పరతరం నాస్తి, యస్మాత్ పరతరం నాస్తి తం దేవం చింతయామ్యహం, తం దేవం చింతయామ్యహం. ఇచ్ఛామాత్రమిదం సర్వం, ఇచ్ఛామాత్రమిదం సర్వం త్రైలోక్యం స చరాచరం యచ్చ సర్వమయో నిత్యగా తం దేవం చింతయామ్యహం, తం దేవం చింతయామ్యహం. యోగీశ్వరం పద్మనాభం విష్ణుం జిష్ణుం జగత్పతిం, యోగీశ్వరం పద్మనాభం విష్ణుం జిష్ణుం జగత్పతిం. అద్భుతమైన ఆ స్వామిని ప్రార్థన చేసుకుంటూ యస్మాత్ పరతరం నాస్తి తం దేవం చింతయామ్యహం, ఇచ్ఛామాత్రమిదం సర్వం త్రైలోక్య సచరాచరం యచ్చా సర్వమయో నిత్యః తం దేవం చింతయామ్యహం. యోగీశ్వరం పద్మనాభం విష్ణుం జిష్ణుం జగత్పతిం. అలా తిరుగుతూ ప్రధానమైన తీర్థక్షేత్రాలను దర్శించాడు. ఒకనాడు సాలగ్రామం అనే పల్లెకు వచ్చి చేరాడు. సాలగ్రామం చాలా రమ్యమైన ఊరు. ఆ ఊరి పేరు వినగానే పుండరీకుడికి ఒళ్ళు పులకరించింది. పైగా ఆ ఊరు పవిత్రంగాను ఏకాంతంగాను భగవంతుడికి సంబంధించిన చిహ్నాలతో వెలిగిపోతున్నదిగాను తోచింది. ఆ రోజుల్లో సాలగ్రామంలో పెద్ద పెద్ద పండితులు తత్వజిజ్ఞాసులు నివసిస్తూ ఉండేవారు. తీర్థక్షేత్రాలంటిలోనూ అతి ముఖ్యమైన సాలగ్రామంలో లెక్కలేనన్ని జలాశయాలు, కుండాలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ పుండరీకు వాటన్నిటిలోనూ స్నానాలు చేశాడు. అతడికి ఈ ఊరు బాగా నచ్చింది. ఇక నేను ఇక్కడే ఉండిపోతాను అని నిర్ణయించుకున్నాడు. పుండరీకుడు అలా సంకల్పించడానికి ఒక కారణం ఉంది. తీర్థాటనలు చేస్తున్న కూడా పుండరీకుడి మనస్సులో ఏదో మూలలో కొద్దిగా రాగద్వేషాలు ఉండేవి. ఇప్పుడు ఈ గ్రామ దర్శనంతో అవి కూడా పోయాయి. అందుకే ఆయనకు ఆ ఊరంటే చాలా ఇష్టం ఏర్పడింది. కొన్నాళ్లకు పుండరీకుడి ధ్యానంలో తాను ఇదివరకు దర్శించిన భగవంతుడి రూపం మళ్లీ కనిపించింది. ఆ భగవంతుడిని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక పుండరీకుల్లో ఇంకా పెరిగింది. ఆ కారణంతో పుండరీకుడు సాధనను ఇంకా పెంచాడు. ఒక రోజున భగవంతుడు సంతోషించి నారదుడిని పిలిచి, భక్తో మే పుండరీకాఖ్యగ, భక్తో మే పుండరీకాఖ్యగ తపస్తపతి నిష్టయా త్వం గత్వా నిర్మలం జ్ఞానం, త్వం గత్వా నిర్మలం జ్ఞానం బ్రూహి తస్మై మహామతే, బ్రూహి తస్మై మహామతే. నారదా, నా ప్రియభక్తుడైన పుండరీకుడి భక్తికి నేను చాలా సంతోషించాను. నువ్వు వెళ్ళి అతడి భక్తిని ఇంకా దృఢం చేసి మంచి ఉపదేశాన్ని చేసిరా అని ఆజ్ఞాపించాడు. నారదుడు మహావిష్ణువు నోటి నుండి పుండరీకుడి ప్రశంసలు విని చాలా సంతోషించి ఆశ్చర్యపడి ఆయన ఆజ్ఞానుసారం భూలోకానికి బయలుదేరాడు. ఎప్పుడెప్పుడు ఆ పుండరీకుడిని చూస్తానా అనే ఆతురత నారదుడు కలిగింది. తన మధురమైన మహతీ వీణను నారదుడు మీటుతూ పవిత్రమైన హరిగుణాలను కీర్తిస్తూ సాలగ్రామ నగరానికి చేరాడు. శృణుత శృణుత శ్రీహరి గుణగానం, శృణుత శృణుత శ్రీహరి గుణగానం, శృణుత శృణుత శ్రీహరి గుణగానం, శృణుత శృణుత శ్రీహరి గుణగానం. భజత భజత శ్రీహరి పదకమలం, భజత భజత శ్రీహరి పదకమలం, భజత భజత శ్రీహరి పదకమలం, భజత భజత శ్రీహరి పదకమలం. శృణుత శృణుత శ్రీహరి గుణగానం, శృణుత
భజత భజత శ్రీహరిపదకమలం భజత భజత శ్రీహరిపదకమలం అరిషడ్వర్గ విదూరకం అరిషడ్వర్గ విదూరకం మనసి దుఃఖ విఘాతుకం మనసి దుఃఖ విఘాతుకం మనసి దుఃఖ విఘాతుకం మనసి దుఃఖ విఘాతుకం దారుణ భవ భయ దారణం దారుణ భవ భయ దారుణం కామిత సకల సుపూరణం కామిత సకల సుపూరణం కామిత సకల సుపూరణం కామిత సకల సుపూరణం పూరణం శృణుత శ్రీహరి గుణగానం భజత భజత శ్రీహరి పదకమలం శృణుత శృణుత శ్రీహరి గుణగానం భజత భజత శ్రీహరి పదకమలం ఆనందామృతదాయకం అమృతదాయకం మునిజనలోక మోదకం మునిజనలోకమోదకం భుక్తి ముక్తి ఫలదాయకం భక్తి ముక్తి ఫలదాయకం భుక్తి ముక్తి ఫలదాయకం భుక్తి ముక్తి ఫలదాయకం సచ్చిదానంద సాధకం సచిదానంద సాధకం శ్రీహరి గుణగానం భజత భజత శ్రీహరి పదకమలం శృణుత శృణుత శ్రీహరి గుణగానం భజత భజత శ్రీహరి పదకమలం శృణుత శ్రీహరి గుణగానం భజత భజత శ్రీహరి పదకమలం శృణుత శృణుత శ్రీహరి గుణగానం భజత భజత శ్రీహరి పదకమలం ఆనందామృతదాయకం అమృతదాయకం మునిజనలోక మోదకం మునిజనలోకమోదకం భుక్తి ముక్తి ఫలదాయకం భక్తి ముక్తి ఫలదాయకం భుక్తి ముక్తి ఫలదాయకం భుక్తి ముక్తి ఫలదాయకం సచ్చిదానంద సాధకం సచిదానంద సాధకం శ్రీహరి గుణగానం భజత భజత శ్రీహరి పదకమలం శృణుత శృణుత శ్రీహరి గుణగానం భజత భజత శ్రీహరి పదకమలం పుండరీకుడు నారద మహర్షి గానంతో ధ్యానం నుండి బయటకు వచ్చి కళ్ళు తెరిచి నారదుడిని చూసి ఆశ్చర్యపోయాడు. నారదుడు ఇక్కడికి వచ్చారే అని సాష్టాంగ వందనం చేశాడు. చిత్రం ఏమిటంటే పుండరీకుడికి ఆ వచ్చిన వాడు నారదుడని తెలియదు. ఎవరో మహాత్ముడు సూర్యుడిలా వెలిగిపోతున్నాడు, అద్భుతంగా భగవంతుడిని కీర్తిస్తున్నాడు. ఆయన చూస్తూ ఉంటే హృదయం ద్రవిస్తోంది, ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. తన గురువును దర్శించినట్టుగా పుండరీకుడికి అనుభవం కలిగింది. అందుకే పుండరీకుడు నారదుడిని అర్చించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. తర్వాత ఉండబట్టలేక, మహానుభావ మీరెవరు అని, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ వంటి మహాత్ముల్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు మహాత్మా, నేను ఈ రోజు నుండి మీ దాసుణ్ణి, దయచేసి మీరెవరో చెప్పండి అన్నాడు. అందుకు నారదుడు నవ్వుతూ,
ఓ మహాభక్తుడా, నేను ఇక్కడికి నిన్ను దర్శించటానికే వచ్చాను. నీ వంటి భక్తుడిని కలవటంతో నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. అందుకు పుండరీకుడు సిగ్గుతో తలదించుకొని, స్వామి, మేము వంటివారు అడవుల్లో గుహల్లో ఉన్నా మేమే వచ్చి దర్శించుకోవాలి. అటువంటిది మీరు నన్ను దర్శించడానికి వచ్చారని చెప్పడంతో నేను చాలా సిగ్గుపడుతున్నానన్నాడు. ఏమిటి స్వామి, మీరు ఎక్కడుంటారో అక్కడికి మేము రావాలి, కానీ మీరేంటి నా దగ్గరికి వచ్చారు మీరు? అందుకు నారదుడు, ఓ భక్తుడా, నేను చెప్పింది నిజం. భక్తుల ప్రభావాన్ని ఇంత అని వర్ణించలేం. నీ గురించి చెప్పవలసిన పనే లేదు. భగవంతుడిని స్మరించటంతో చండాలుడైనా పవిత్రుడైపోతున్నాడు. అటువంటిది వేదాంగాలలో నిష్ఠాతుడవైన నువ్వు క్షణం కూడా వృధా కాకుండా ఆ పరమాత్మకు స్తుతిస్తున్నావు, ఎప్పుడు కూడా పరమాత్మను. అందుకే నిన్ను దర్శించడానికి వచ్చాను. ఇక నా సంగతి వస్తే, ఈ వీణను పట్టుకొని 3 లోకాల్లోనూ సంచరిస్తూ శంఖచక్ర గదాధారి నిర్గుణ స్వరూపుడు దేవదేవుడైనటువంటి శ్రీ వాసుదేవుడి దాసుడైన నన్ను నారదుడు అంటారని చెప్పాడు. నారద అనే పదం చెవిలో పడుతూ ఉండగానే పుండరీకుడికి ఒళ్ళు తెలియకుండా అయిపోయింది. నారదుడి గురించి విన్నాడు కదా. నారదుడే స్వయంగా వచ్చాడంటే ఏమనుకున్నావు? ఏ మహాత్ముడి దర్శనానికి ఉపదేశానికి తాను ఇన్నాళ్ళు సాధన చేశాడు. ఆయన అనుకున్నాడు నారదుడే నాకు ఉపదేశం చేయాలని. అట్లనే జరిగింది. ఆ మహాత్ముడు వచ్చాడని తెలుసుకున్న పుండరీకుడి కళ్ళు నుండి నీళ్లు ధారగా కారాయి. నారద మహర్షికి ఇంత దగ్గరగా కూర్చొని ఉన్నానే అని భయం కూడా వేసింది. ఉన్నట్టుండి కొద్దిగా దూరంగా జరిగి ధైర్యం తెచ్చుకొని సాష్టాంగ నమస్కారాలు చేసి గదగద స్వరంతో కీర్తించాడు. యోగిరాజం విశాలాక్షం, యోగిరాజం విశాలాక్షం చింతయామి సద్గురుం, చింతయామి సద్గురుం. శుచిం శుచిపదం హంసం, శుచిం శుచిపదం హంసం తత్పరం సద్గురోత్తమం, తత్పరం సద్గురోత్తమం. యుక్త్వా సర్వాత్మనాత్మానం, యుక్త్వా సర్వాత్మనాత్మానం తం ప్రపద్యే యథామతి, తం ప్రపద్యే యథామతి. యస్మిన్ విశ్వాని భూతాని తిష్టంతి చ విశంతి చ, తిష్టంతి చ విశంతి చ. ప్రభో, సద్గురు స్వరూప, ఈ శరీరాన్ని ధరించినందుకు ఇన్నాళ్లకు నాకు ధన్యత కలిగింది. నేను నిన్ను దర్శించిన క్షణంలోనే దేవపూజ్యుడయ్యాను. నా పూర్వీకులందరూ తరించారు. నా జన్మ సఫలమైంది. ఓ దేవర్షి, మీ భక్తుణ్ణి దాసుణ్ణి అయిన నాపై కృప చూపించి యోగ్యమైన ఉపదేశాన్ని బోధించండి, అతి రహస్యమైన దాన్ని బోధించండి. ఓ నారద మహర్షి, హరిమార్గంలో నడిచేవారికి మీరే గతి, మీరు తప్ప దిక్కు లేదు. సంసార సాగరంలో మునిగిపోతున్న నన్ను పైకెత్తండి అని ప్రార్థించాడు. పుండరీకుడి వినయానికి నారదుడు చాలా సంతోషించాడు. ఓహో, ఇందుకే కదా నా స్వామి నన్ను ఇతడి దగ్గరికి పంపాడు అనుకొని తన ఉపదేశాన్ని ప్రారంభించాడు. పుండరీకుడి కథలో నారదోపదేశమే ముఖ్యమైన ఘట్టం. భక్తులైన వారు భక్తులు కావాలి అనుకుంటున్నవారు అందరూ నిత్యము స్మరించవలసిన విషయాలు ఈ నారదోపదేశంలో ఉన్నాయి. నారదుడు ఇలా చెప్పాడు, ఓ పుండరీక, ఈ లోకంలో చాలా రకాల మనుషులున్నారు, అనేక మతాలు ఉన్నాయి. నానా ప్రకారాలైన తర్క సిద్ధాంతాలతో వారందరూ వారి వారి మతాలను సమర్థించుకుంటూ ఉన్నారు. నేను అందరి తర్కాలను బాగా అర్థం చేసుకొని ఉన్నాను కనుక నీకు నిశ్చితమైన పరమాత్మ తత్వాన్ని బోధిస్తాను. అదే నిజమైనటువంటిది పరమాత్మ తత్వం. ఆ తర్కముందే మిగతా తర్కాలన్నీ కేవలం కాలహరణం. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకో.
ఈ తత్వం సులభంగా అర్థమయ్యేది కాదు. తత్వవేత్తలైన పండితులు ఈ పరమాత్మ తత్వాన్ని ప్రమాణాల ద్వారా, అంటే వేదవాక్యాల ద్వారా ప్రతిపాదన చేస్తారు. మూర్ఖులు, అజ్ఞానులు, తమను తాము పండితులమని అనుకునేవారు ఈ తత్వాన్ని ప్రత్యక్ష వర్తమాన ప్రమాణాలతో కొలవాలని కూడా చూస్తారు. అటువంటి వారు ప్రత్యక్షాతీతమైన ప్రమాణాన్ని స్వీకరించరు ఎప్పటికీ. మహర్షులు ఏదైతే పరంపరంగా వచ్చిందో దానినే ఆగమం అంటారు. ఆగమం అంటే వేదం. వేదమే అన్నిటికీ ప్రమాణం. వేదవాక్యాలతోనే పరమాత్మ తత్వసిద్ధి కలుగుతుంది. వేదార్థాన్ని మననం చేయటంలో జ్ఞానప్రాప్తి కలుగుతుంది. రాగద్వేషాదులు నశిస్తాయి. ఎవరైతే కర్మగాను, కర్మ ఫలంగాను, తత్వంగాను, విజ్ఞాన రూపిగాను, శాస్త్ర స్వరూపంగాను విభువై ఉన్నాడో ఆయనే పరమాత్మ. ఎవరిలో జాతి, కులం మొదలైన కల్పనలు లేవో, ఎవరైతే నిత్యుడో, సనాతనుడో, అతీంద్రియుడో, చేతన స్వరూపుడో, అమృతుడో, అనంతుడో, నాశనం లేనివాడో, వ్యక్తావ్యక్త స్వరూపియో, నిరంజనుడో ఆయనే పరమాత్మ. విశ్వాన్ని అంతా వ్యాపించి ఉండటం వల్ల ఆయనను విష్ణు అంటున్నారు. ఆయనకు లెక్కలేనన్ని పేర్లు. పరమార్థానికి విముఖుడైన వాడు. ఆయన గురించి తెలుసుకోలేడు. దీనికి విముఖుడైన వాడు. పరమార్థం అంటే పట్టనివాడు. పరమార్థం అంటే విననివాడు. పరమాత్మ అంటే సోమారితనంతో వినకపోవటం వాడు. ఇతరత్త చింతనలు చేసేవాళ్లకు ఇవి అర్థం కాదు. ఈ పరమాత్మ ఖండితమర్థం. వాళ్ళలోనే సమర్పణ చేసి ఇదే సర్వస్వం, ఇదే నాకు కొన, ఇదే బోధ, ఎన్ని రోజులు జీవిస్తున్నాను అన్ని రోజులు కూడా ఇదే బోధ నాకు అని ఎవరు అనుకుంటారో వాళ్ళకు మాత్రమే పరమాత్మ తత్వం తెలుస్తుంది, కానీ వేరే వాళ్ళకు తెలియదు. ఇక భక్తుల విషయానికి వస్తే వారికంటూ మతమే లేదు. నిజమైన భక్తులకి ఏమీ అనిపించదు. ఎందుకంటే వారు తమ సమస్తాన్ని భగవంతుడిగా అర్పించి ఉంటారు. ఇక మతం సంగతి పట్టించుకోరు. భగవంతుడి మతమే భక్తుల మతము, భక్తుల మతమే భగవంతుడి మతము. అక్కడ చెప్పలేదా రామాయణంలో? రామ మతమే హనుమ మతము, హనుమ మతమే రామ మతము. మన భజనలో కూడా ఉంది కదా. రామమతమే నీ మతము, నీ మతమే రామమతము. రామమతమే నీ మతము, నీ మతమే రామమతము. సూర్య తేజ మారుతి పూజ్య సనిత్యం వరదో మహాత్మ, సత్య సనిత్యం జగదేక వంద్యక, దేయస్స నిత్యం సకలాగహర్త, చైతావదుక్తం గుణనామ కీర్తి. రామమతమే హనుమమతం, హనుమమతమే రామమతం. రామమతమే హనుమమతం, హనుమమతమే రామమతం. ఓ పుండరీక, సత్యాన్ని ఆలోచిస్తే ఈ సంసారంలో కొత్తదనేది ఏదీ లేదయ్యా. అది పురాతనమైనదే, కొత్తగా కనిపిస్తూ ఉంటుంది అని అంటూ నారద మహర్షి తన సొంత ఉపదేశాన్ని చెప్పకుండా పురాతనమైన ఇతిహాసాన్ని సంకేతంగా పెట్టుకొని ఈ విధంగా ఉపదేశించాడు. ఓ పుండరీక, పూర్వం ఒకసారి నేను బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కరించి పరతత్వాన్ని ఉపదేశించమని అడిగాను. అప్పుడు బ్రహ్మదేవుడు, నారద, భగవంతుడైన శ్రీమన్నారాయణుడే అందరికీ ఆత్మ. ఆయనే జగదాధారుడు. 24 తత్వాలకు ఆయనే ఆధారం. సృష్టి స్థితి లయాలను ఆయనే చేస్తున్నాడు. జ్ఞానవంతులే ఆయనను పొందగలరు. ఎవరి మనస్సు ఆయనలో కలిసిందో,
ఎవరి ప్రాణాలను ఆయనకే సమర్పించబడి ఉన్నాయో వారు మాత్రమే ఆయనను దర్శించగలరు. ఓ పుండరీక, అటువంటి స్వామిని దర్శించటానికి, ఆయన ఆశ్చర్యాన్ని పొందటానికి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. వాటన్నిటిలోకి నారాయణ అష్టాక్షరీ మంత్రం చాలా శక్తి కలిగింది. తక్కువ సమయంలోనే సిద్ధి ఇవ్వగల మంత్రం అదే. ఆ మంత్రాన్ని పఠించటానికి, ఆ మంత్రాది దేవత అయినటువంటి శ్రీహరిని పూజించటానికి బాహ్యమైన వేషాలతో పనిలేదు. వస్త్రాలు ధరించిన వాడైనా, దిగంబరుడైనా పర్వాలేదు, జటాధారి అయినా, ముండనం చేయించుకున్నవాడైనా, త్యాగి అయినా, గృహస్థుడైనా, ఎవరైనా సరే ఆ స్వామిని అనన్య భక్తితో ఆరాధించవచ్చు. ఓ పుండరీక, పూర్వం ఒకసారి నేను బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కరించి పరతత్వాన్ని ఉపదేశించమని అడిగాను. అప్పుడు బ్రహ్మదేవుడు, నారద, భగవంతుడైన శ్రీమన్నారాయణుడే అందరికీ ఆత్మ. ఆయనే జగదాధారుడు. 24 తత్వాలకు ఆయనే ఆధారం. సృష్టి స్థితి లయాలను ఆయనే చేస్తున్నాడు. జ్ఞానవంతులే ఆయనను పొందగలరు. ఎవరి మనస్సు ఆయనలో కలిసిందో, ఎవరి ప్రాణాలను ఆయనకే సమర్పించబడి ఉన్నాయో వారు మాత్రమే ఆయనను దర్శించగలరు. ఓ పుండరీక, అటువంటి స్వామిని దర్శించటానికి, ఆయన ఆశ్చర్యాన్ని పొందటానికి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. వాటన్నిటిలోకి నారాయణ అష్టాక్షరీ మంత్రం చాలా శక్తి కలిగింది. For more videos like this, subscribe Big TV channel.